ఈ పురుగు ముందుగానే రాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా మనకి ఈ బీటీ పత్తి పంట చుట్టూ కూడాను నాన్ బీటీ పత్తి ఏదైతే ఉందో మన బీటీ ప్యాకెట్లో నాన్ బీటీ పత్తి అదే జాతి చెందినటువంటి నాన్ బీటీ పత్తి ఇవ్వడం జరుగుతుంది. ఆ పత్తిని చుట్టూ కూడా రెఫ్యూజీ పంట అని చెప్తుంటాం మనం దీన్ని. ఈ రెఫ్యూజీ పంట ద్వారా పత్తి పంట చుట్టూ కానీ పత్తి పంట మధ్యలో కానీ 1 లేదా 2 వరుసలుగా వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేటువంటి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూతకు వచ్చేటువంటి సమయంలో తప్పనిసరిగా వేప నూనె పిచికారి చేసుకోవాలి. ఈ పూతకు తయారయ్యేటువంటి సమయంలోనే ఈ పురుగు అనేటువంటిది గుడ్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి గుడ్లు పెట్టకుండా ఉండడం కోసము వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశం కలిగిస్తుంది. అలాగే పూతకు వచ్చేటువంటి సమయంలో పంటలో మనకి లింగాకర్షక బుట్టలు గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలను పొలంలో 10-15 చొప్పున ఉంచుకున్నట్లయితే చాలా వరకు కూడాను రెక్కల పురుగు అనేటువంటి ఉధృతి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంపర్క విచ్ఛిన్నం అనేటువంటి ప్రక్రియ ద్వారా గుడ్లు పెట్టకుండా కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ లింగాకర్షక బుట్టల్ని 10-15 చొప్పున ఎకరానికి పెట్టుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు అనేటువంటిది ఉధృతి పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసినప్పుడు కూడాను ఈ గుడ్డు దశలోనే పూర్తిగా మనం లేదా లేత పురుగు దశలోనే పూర్తిగా మనం పురుగుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పైపాటుగా పురుగు ఉధృతి కనుక చూసినట్లయితే థయోడికార్బ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కానీ పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు అనేటువంటిది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉధృతి కనుక పూర్తిగా ఎక్కువైపోయినట్లయితే కనుక ఆ సమయంలో కాయ కట్టేటువంటి దశలో అంటే పత్తి తయారయ్యేటువంటి దశలో తప్పనిసరిగా ఫ్లూబెండియమైడ్ ఫేమ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున లేదా స్పైనోసాడ్ అనేటువంటి మందుని ఎకరానికి 75 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తొందరగా పురుగు అనేటువంటిది నివారణ రావడానికి అవకాశం ఉంటుంది. బాగా ఎక్కువ స్థాయిలో కనుక ఈ గులాబీ రంగు పురుగు ఆశించి నష్టపరుస్తున్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో సైపర్మిత్రిన్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 1.25 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పంట నుంచి ఈ గులాబీ రంగు పురుగు అనేటువంటిది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించకుండానే రైతులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అవసరాన్ని బట్టి రసాయన ఎరువులను పిచికారీ చేస్తే పెట్టుబడులు కూడా తగ్గుతాయి.